వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. ఈ ఉదయకాలపు వాక్య దర్శనం కొరకు 92వ సంకీర్తన 12వ చరణం. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మవ్వువేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షం వలె ఎదుగుదురు. మవ్వువేయుదురు అనే తెలుగు మాట చిగురించుదురు అని అర్థం. నీతిమంతులు చిగురించేవారుగా, భక్తిహీనులు కూడా చిగురించేవారుగా ఉన్నారు అని ఈ కీర్తన మనకు తెలియజేస్తుంది. 7వ చరణంలో నిత్య నాశనము నుందుటికే కదా భక్తిహీనులు గట్టి వలె చిగురించుదురు. భక్తిహీనులు కూడా చిగురిస్తున్నారు, కానీ నాశనం కొరకు. నీతిమంతులు కూడా చిగురిస్తున్నారు, వారు దేవుని కొరకు చిగురిస్తున్నారు, మవ్వువేయుదురు. ఈ వృక్షము ఈ ఉదయకాల సమయంలో నీతిమంతులుగా 2 వృక్షాలు పోల్చబడతా వచ్చినాయి. ఒకటి ఖర్జూర వృక్షం గురించి, రెండోది దేవదారు వృక్షం గురించి నీతిమంతుల జీవితం పోల్చబడతా వచ్చింది. ఈ పామ్ ట్రీస్లో నుండి, ఖర్జూర వృక్షంలో నుండి 4 విషయాలు నీతిమంతులుగా మనం ఉండాలి అని అంటే 4 విషయాలను మనం నేర్చుకోవాలి. మొదటిది స్ట్రైట్ లైఫ్, సరళ జీవితము, తిన్నని జీవితము అనేది ఈ ఉదయకాల సమయంలో ఆలోచన చేయాలి. ఈ ఖర్జూర వృక్షములు చాలా తిన్నవుగా ఆకాశం వైపు పెరిగే వృక్షములుగా కనిపిస్తూ ఉన్నాయి. క్రైస్తవ జీవితం కూడా వంకరలేని జీవితంగా, పరిశుద్ధ జీవితంగా, తిన్నని జీవితంగా, పరలోకం వైపే, ప్రభు వైపే ఎదిగేదిగా ఉండాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. ఇట్ ఈజ్ ఏ స్ట్రగుల్ లైఫ్, పోరాట జీవితము. ఖర్జూర వృక్షాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అది ఎడారుల్లో పెరిగే వృక్షం. ప్రతికూల పరిస్థితుల్లో, నీటి వనరులు సరిగా లేని పరిస్థితుల్లో, తుఫానుల మధ్యలో పెరుగుతూ ఉంది. క్రైస్తవ జీవితం కూడా పోరాట జీవితానికి సాదృశ్యంగా ఉన్నాయి. విశ్వాస జీవితంలో అనేక పోరాటాల నడుమ, ప్రతికూల పరిస్థితుల నడుమ, అప్పుల్లో కానీ, అనారోగ్యాల్లో కానీ మనము ఖచ్చితంగా ఈ పోరాట జీవితంలో నీతిమంతుల్లాగా మవ్వువేయు వలె, ఖర్జూర వృక్షం వలె ఉండాలి. మూడోది, ఇట్ ఈజ్ ఏ స్టేబుల్ లైఫ్, స్థిరమైన జీవితం. ఆ ఎడారి ప్రాంతంలో, అక్కడ నీటి వనరులు లేని పరిస్థితుల నడుమ ఖర్జూర వృక్షం, పామ్ ట్రీస్ అంత స్ట్రాంగ్గా, స్థిరంగా ఉండటానికి కారణం ఏంటి అని అంటే దాని వేరు వ్యవస్థ. క్రైస్తవ జీవితంలో కూడా మనము స్థిరంగా ఉండాలి అని అంటే యేసుక్రీస్తునందు వేరుపారి జీవించాలి అని ఈ ఖర్జూర వృక్షం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. నాలుగవది, ఈ ఖర్జూర వృక్షం యొక్క మరొక లక్షణం, ఇట్ ఈజ్ ఏ స్ట్రాంగ్ లైఫ్, బలమైన జీవితాన్ని అది సూచిస్తూ ఉంది. వేరు వ్యవస్థ ఎంత స్థిరంగా ఉందో దాని కాండము అంత బలమైనదిగా కనిపిస్తూ ఉంది. ఈరోజు అంతర్గత జీవితం స్థిరంగా ఉంటే మన బాహ్య జీవితం చాలా బలమైనదిగా ఉంటుంది. అనుకూల పరిస్థితుల్లో ఈ వృక్షము వలె, ఖర్జూర వృక్షము వలె, దేవదారు వృక్షం వలె మవ్వువేసి ప్రభు కొరకు ఫలించేవారుగా, నీతిమంతులుగా ఉండాలని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని దీవించును గాక. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు తండ్రి, మరొకసారి నేను స్తుతిస్తున్నాం ప్రభువా. దేవదారు వృక్షం వలె, ఖర్జూర వృక్షం వలె తిన్నగా ఉండాలని తండ్రి, మేము నీ యందు వేరుపారి జీవించాలని, బలమైన వ్యవస్థను కలిగి ఉండాలని మీరు ఇచ్చిన మాటల కొరకై నిన్ను స్తుతిస్తూ అలాంటి జీవితాలు మాకు అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.